దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 22 జనవరి 2026 మీ అందరికీ యేసు ప్రభు వారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 2 Corinthians chapter 4 and verse 8. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయంలోనున్నను కేవలం ఉపాయం లేని వారము కాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ ఒక సత్యాన్ని గుర్తించాలి. ఎన్ని శ్రమలు వచ్చినను మన జీవితంలో మనం ఇరికిపోము. ఎటుపోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాము. దుష్టుడు మనల్ని ఎంత ఇరికించాలని, ఎంత మన జీవితంలో మనలను ఫిక్స్ చేయాలని, మనల్ని కదలకుండా చేయాలని ఎన్ని ప్లాన్స్ వేసినను ఏ ప్లాన్ కూడా సక్సెస్ అవ్వదు. అర్థమవుతుందండి? ఎంతో మందిని, బైబిల్లో ఉన్న భక్తులను, యేసు ప్రభు వారిని కూడా ఇరికించాలని ఎన్నో శ్రమలు తీసుకొచ్చాడు. కానీ వారిని ఇరికించలేకపోయాడు. అది కాక వారి శ్రమలో ఓడిపోయాడు, దుష్టుడు ఓడిపోయాడు. కాబట్టి మీ జీవితంలో ఉన్న శ్రమలు దేని కొరకు తెలుసా? మిమ్మల్ని ట్రాప్ చేయడం గురించి కాదు, దుష్టుడు ట్రాప్ అవుటకు జరుగుతుంది. అర్థమవుతుందండి? యేసు ప్రభు వారిని ఎన్ని శ్రమలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శ్రమల్లో ఇరికిపోయింది ఎవరండి? ఎవడైతే శ్రమలకు కారణమయ్యాడో వాడు ఇరికిపోయాడు, దుష్టుడు ఇరికిపోయాడు. అదేవిధంగా అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారం కాదు. నువ్వు అపాయంలో ఉన్నా, గాఢాంధకారపు లోయల్లో ఉన్నా, మరణ ఛాయల్లో ఉన్నా, ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉన్నా, దేవుడు నీకు ఉపాయమును దయచేస్తాడు బయటికి రాటకు. దేవునికి స్తోత్రం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. 2 Corinthians 4:8. We are troubled on every side, yet not distressed. We are perplexed, but not in despair. We are perplexed, but not in despair. We are not like gone for dogs. No. మన పని అయిపోయింది అనే స్థితి లేనే లేదండి. దేవుడు మనకు మార్గమై ఉన్నాడు. దేవుడే మనకు దారి దిక్కు అయి ఉన్నాడు. దేవుడే మన విమోచకుడు. యోబు భక్తుడు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. हिंदी में पढ़ेंगे 2 कोरिन्थियों का पत्र, उसमें 4 अध्याय और 8 वचन पढ़ रहे हैं. हम चारों ओर से क्लेश तो भोगते हैं, पर संकट में नहीं पड़ते, निरुपाय तो है, पर निश्चय नहीं होते. प्रभु को धन्यवाद, प्रभु को महिमा देते, निराश नहीं होते. क्लेश है पर संकट में तो नहीं है. कितने भी क्लेश हो, आप संकट में नहीं गिरेंगे. आप, परमेश्वर आपके साथ हैं. परमेश्वर आपके साथ हैं. आपको ऐसा उपाय देंगे कि आप हर संकट से बाहर आएंगे. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరు, ఒకవేళ నువ్వు శోధన కూడా వెళ్తున్నావేమో, ఒకవేళ నీవు అపాయంలో ఉన్నావేమో, దేవుడు నిన్ను ఆదుకునే దేవుడు. యేసు ప్రభువే మన మార్గము, యేసు ప్రభువే మనకు జీవమై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. శోధనలో ఉన్న నీవు, కష్టంలో ఉన్న నీవు ఈరోజు ఆదరింపబడుతున్నావు, విమోచింపబడుతున్నావు. బయటికి దేవుడు నిన్ను తీసుకొని వస్తున్నాడు. He's bringing you out of your trouble. He's giving you plans of success. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా,
మీ వాక్యాల ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. ఈరోజు నాయన నీ బిడ్డలు ఎన్ని కష్టాల్లో ఉన్నా నాయన తండ్రి, వారు తప్పించే దేవుడు నీవు నాయన. ఎన్ని శ్రమలు శోధనలో ఉన్నా ప్రభా, నీవే ఆ శోధనలు జయించేటట్టు చేస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రభా, ఈ లోకంలో మీకు శ్రమ కలుగునన్నావు తండ్రి, అయినా మమ్మల్ని ధైర్యం తెచ్చుకోమన్నావు తండ్రి. నీవు లోకమును మా కొరకు జయించావు తండ్రి. మేము ప్రతి శోధను జయించిన వారము నాయన. ఒకవేళ నాయన తండ్రి తెలియక ఎవరైనా ఇరుక్కుపోయి ఉంటే జీవితంలో, ఇప్పుడే ప్రభా నాయన వారి యొక్క ప్రతి నాయన తండ్రి ఇరుకాటు నుంచి నీ బిడ్డలు విడిపించినందుకు స్తోత్రం. ఇరుకులో వారి జీవితంలో విశాలత కలుగు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. అనారోగ్యం వారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, బిజినెస్ చేసిన వారందరూ కూడా మీరు దీవించి బలపరచండి. చదువుకుంటున్న పిల్లలు దీవించండి అయ్యా. పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న వారు, కష్టపడుతున్న వారు నీవే విడిపించండి అయ్యా. కొందరు ప్రభా తెలియకే ప్రభా స్ట్రెస్లో ఉన్నారు, ఆ స్ట్రెస్ని లో ఇరుక్కుపోయి ఉన్నారు. ఆ ఇరుకు నుంచి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి కాపాడేందుకు స్తోత్రంలో నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరి పరిచయం దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము. మా ఇట్లా అపరాధము చేసిన వాని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించు, మమ్మల్ని శోధనతో కక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నీ సహవాసం, ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.